హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ అండ్ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చూసేస్తారు ఈ బ్లాగ్లో. ఇంకెందుకు ఆలస్యం, రండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యాక బయటికైతే వెళ్తున్నాను. మిల్క్, ఫ్లవర్స్ అవి తీసుకొద్దామని. చూడండి, అన్నీ వచ్చేసాయి. ఎగ్స్ తెప్పించాను. ఈరోజు మీకు ఇంకొక ఎగ్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. లంచ్ బాక్స్ రెసిపీలో భాగంగా మీ పిల్లల బాక్స్లో కూడా ఇవ్వచ్చు ఇది. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇంతకీ రెసిపీ నేమ్ చెప్పలేదు కదా, నా స్టైల్లో ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూపించేస్తాను. స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే నేను ఆనియన్స్ చాపర్లో చాప్ చేస్తున్నాను. ఇంతకుముందు ఈ చాపర్ నేను వీక్లీ వన్స్ కూడా యూజ్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు ఆనియన్స్కి ఉన్న పవర్కి నేను కట్ చేయలేక డైలీ చాపరే యూజ్ చేస్తున్నాను. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. నేను ఎగ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్లో పోపు దినుసులు అయితే యూజ్ చేయనండి, డైరెక్ట్ గ్రీన్ చిల్లీస్ వేసాను. ఇప్పుడైతే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఈ టైంలో ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసేస్తున్నాను. ఎగ్స్ ఇలా వేసేసిన తర్వాత మీకు ఎగ్గా అలా ఉండాలంటే వెంటనే లిడ్ పెట్టేయండి. నాకు అలా కాదు, బుర్జీ చేసేస్తున్నాను కదా, అందుకే ఒకసారి అలా మిక్స్ అయితే ఇచ్చేసి లిడ్ క్లోజ్ చేసి 2 మినిట్స్ ఉంచాక ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో స్క్రాంబుల్ చేసేసుకోండి ఎగ్ని. ఇలా బాగా మిక్స్ చేసేసాక కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ ఎగ్ బుర్జీ కాంబినేషన్గా బెండకాయ చట్నీ చేస్తున్నానండి. అదేంటి బెండకాయ చట్నీ కూడా చేస్తారా అనుకుంటున్నారా? మా అమ్మమ్మ చేసేవారండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని అందులో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. నేను 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. బెండకాయలు కూడా ఇలా పెద్దగా ముక్కలు అయితే కట్ చేసి వేసేసాను. అందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని, ఇక్కడ నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది, మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు యాడ్ చేసి మిక్సీ అయితే పెట్టేశాను. దీన్ని కంపల్సరీ తడకా పెట్టుకోండి. ఇక్కడ నేను తడకా కూడా రెడీ చేసాను. తడకా వేసేసాక ఎమ్మి రోటి పచ్చడి కాదండో, మిక్సీ పచ్చడి రెడీ అయిపోయింది. మీరైతే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మీకు ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను. చూసారా ఎంత బాగుందో చట్నీ, యమ్మీ చట్నీ. వంట అయిపోయింది. వంట అయిపోయాక ఇంకా నేను ఏం చేస్తాను, పూజే కదా చేసుకుంటాను. ఇక్కడైతే నేను పూజ చేసేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఇంకా మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయాక ఈరోజు వాషింగ్ మిషన్లో అయితే బెడ్షీట్స్ వేశాను. అవైతే ఆరేస్తున్నాను. చూడండి, ఈ బాల్కనీల్లో బెడ్షీట్స్ ఆరేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. చాలా కష్టంగా ఉంటుంది. చూసారా, అలా ఫోల్డ్ చేసి మనం కబోర్డ్స్లో పెట్టుకోవడానికి ఎలా మడతేసుకుంటామో అలా నీట్గా ఫోల్డ్ చేసి ఆరేయాల్సి వస్తుంది. చిన్న బాల్కనీస్ కదా, ఫుల్గా బెడ్షీట్ అంతా వేయడానికైతే ఉండదు. ఇలా అయితే బెడ్షీట్స్, బట్టలు అవన్నీ ఆరేసుకున్నాను. ఇలా ఆరేసానో లేదో, ఏం జరిగిందో తెలుసా, ముందు మీరే చూస్తారు వ్లాగ్లో. ఇక్కడైతే అన్నీ ఆరేస్తున్నాను, బట్టలన్నీ. ఇంకేంటండి, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ చూసారా, నేను చెప్పింది, నేను బెడ్షీట్స్ ఆరేసానో లేదో, వెదర్ చూసారా ఎలా అయిపోయిందో. మంచి గాలి, అలా నల్లగా మబ్బులు అయితే పట్టుకొని వచ్చాయి. తర్వాత పెద్ద వర్షం కూడా పడిందండోయ్. ఇంకేం చేస్తాం, అలానే ఉంచేసాను, తప్పదు కదా, తీసి లోపల వేయలేని పరిస్థితి. పాపని స్కేటింగ్లో డ్రాప్ చేసి వచ్చాక ఫేస్ ఎందుకో ఇవాళ బాగా డల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఇన్స్టెంట్ హోమ్మేడ్ ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకుందాం. ఫేస్ ప్యాక్తో వచ్చేస్తాను. నేనైతే ఫేస్ని జస్ట్ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను, ఏదైనా డస్ట్ ఉంటే పోవడానికి. ఇదిగోండి ప్యాక్. ఇందులో నేను బేసన్ కర్డ్ అయితే వేసాను. మీది కనుక డ్రై స్కిన్ అయితే మీరు పాలు కూడా వేసుకోవచ్చు. నాది ఆయిలీ స్కిన్, అందుకే నేను కర్డ్ వేసాను. ప్లెయిన్ రోజ్ వాటర్తో వేసుకున్నా చాలా బాగుంటుంది. బేసన్ ఎప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుంది ఫేస్కి. ఇప్పుడైతే నేను అప్లై చేసేసుకుంటున్నాను. ఫేస్ ఎప్పుడైనా ఇలా డల్ అనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. ఆరెంజ్ పీల్ కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. నేను అది కూడా వాడతాను. లేకపోతే మీరు పొటాటో కూడా జ్యూస్ తీసుకొని
దాన్ని కూడా డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు, పొటాటో టమాటో ఏదైనా. ఇలా అప్పుడప్పుడు మన మీద కూడా మనం కేర్ తీసుకోవాలి, అప్పుడే హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో పనులు, వంట, గిన్నెలు సర్దడం ఇవే కాదు కదా. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ ప్యాంపరింగ్ లాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఎక్కువ బయట ఫేషియల్స్ అలాంటివి ఏం చేయించానండి. ఇలాంటి హోమ్ మేడ్ ప్యాక్సే వేస్తుంటాను. మీరు ఏం చేయక్కర్లేదు, మీ స్కిన్ డల్గా అనిపిస్తే ఇలా వేసుకోండి. వీక్లీ 1 or 2 మీ వీలుని బట్టి కంపల్సరీ స్క్రబ్ చేసుకోండి. మీ ఫేస్ని స్క్రబ్ చేస్తే డెడ్ స్కిన్ అంతా పోయి చాలా నీట్గా ఉంటుంది మీ స్కిన్. ఇలా ఎప్పుడు నెక్ పార్ట్ మాత్రం మర్చిపోకండి, లేకపోతే మీ ఫేస్ ఒక కలరు, నెక్ ఒక కలర్ అయిపోతుంది. సో కంపల్సరీ నెక్ కూడా అప్లై చేసుకోవాలి, ఏ ప్యాక్ అయినా సరే. ఇదే కాదు, కొంచెం నేను థిక్ లేయరే పెట్టుకుంటున్నాను. నా దగ్గర టైం ఉంది, ఆరడానికి టైం పట్టినా పర్వాలేదు. ఇలా మీరు ఆఫ్టర్నూన్ టైంలో మీకు టైం ఉన్నా సరే చక్కగా పెట్టేసుకొని హాయిగా రిలాక్స్ అయ్యి టీవీ చూడొచ్చు. అలా కళ్ళు మూసుకొని ఫేస్ ప్యాక్ ఆరే వరకు పడుకున్న, ఒక పవర్ నాప్ వేసినా చాలా రిఫ్రెషింగ్గా అయితే ఉంటుంది. మీరు స్కిన్ కేర్ ఎలా ఫాలో అవుతారు? హోమ్ మేడ్ వాడతారా, బయట ప్రోడక్ట్స్ వాడతారా? నాతో అయితే చెప్పండి. అయిన తర్వాత మళ్ళీ కలుస్తా. ముందైతే ఫేస్ ప్యాక్ పెట్టుకొని హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవుదాం అని అయితే అనుకున్నాను. తర్వాత దేవుడి సామాన్ క్లీన్ చేయాలి కదా, అసలే రేపు థర్స్డే అని గుర్తొచ్చింది. సరే డ్రై అయ్యేలోపు ఆ పని చేసుకుందాం కదా అని కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడ నేను పీతాంబరి తీసుకొని అందులో కొంచెం అయితే విమ్ లిక్విడ్ యాడ్ చేశానండి. ముందుగా అన్ని సామాన్ని వాటర్తో జస్ట్ క్లీన్ చేసేసాను. తర్వాత ఇది పీతాంబరి అప్లై చేసేసి బాగా స్క్రబ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. నేనైతే ఇక్కడ సామాన్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా. ఈ గ్యాప్లో నా ఫేస్ కూడా డ్రై అయితే అయిపోతుంది. ఇక్కడైతే క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక నాప్కిన్ తీసుకొని అన్నీ వైప్ చేసేసుకుంటున్నాను. మీరు ఇలా వెంటనే వైప్ చేసేస్తే షైన్ అలానే ఉంటుందండి, లేకపోతే ఆ వాటర్ మార్క్స్ అన్నీ నల్లగా అయిపోయి అస్సలు బాగుండవు చూడడానికి. ఇలా కంప్లీట్గా అన్నీ క్లాత్తో అయితే తుడిచేసుకుంటున్నాను నీట్గా. అయితే డ్రై అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. కెమెరాలో తెలుస్తుందో లేదో కానీ నాకైతే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. చూసారా ఇందాకటికి ఇప్పటికా ఫ్రెష్నెస్ బాగుంటుంది చాలా. అప్పుడప్పుడు ట్రై చేయండి. ఇది న్యాచురలే కాబట్టి మీరు ఆల్టర్నేట్ డే అలా కూడా పెట్టుకోవచ్చు. నెక్ కూడా పెట్టాను కదా, చూడండి ఎలా ఉంది. మీలో ఎంతమంది హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ యూస్ చేస్తారనేది కామెంట్ చేసేయండి. ఇక డిన్నర్ రొటీన్ అయితే ఏం షూట్ చేయలేదండి, సింపుల్గా కానిచ్చేసాం. ఇంకా నా కిచెన్ అయితే క్లీన్ చేసేసాను మొత్తం. చూడండి క్లీన్ కిచెన్. రేపు మార్నింగ్ స్మూతీ కోసం ఇవి సోక్ చేసాను. యాజ్ యూజువల్ మందార మొగ్గలు వాటర్లో వేసేసాను. క్లీన్ సింక్. రేపు మార్నింగ్ కోసం దొండకాయలు క్లీన్ చేసి పెట్టేశాను. మా లివింగ్ రూమ్ కూడా మొత్తం క్లీన్ చేశాను. అయిపోయింది. హౌస్ అంతా క్లీన్గా ప్రశాంతంగా ఉంది.
మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.